హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2024 నోటిఫికేషన్లో పిహెచ్డి పార్ట్ టైం చేసే వాళ్ళకి కేవలం టీచింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారా, లేదా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అంటే కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేస్తారా? దీనిపైన చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ని రైజ్ చేశారు. అయితే ఈరోజు మార్నింగ్ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మోడిఫికేషన్ చేయడం జరిగింది. మన ప్రీవియస్ వీడియో జస్ట్ 2 days బ్యాక్ ఒక వీడియోని అప్లోడ్ చేశాం. ఆ వీడియోని ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనము 2 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాం. ఎప్పుడు అప్లోడ్ చేశాం చూడండి, ఎగ్జాక్ట్లీ 1 day బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ వీడియోలో ఎగ్జాక్ట్లీ 8 minutes 35 seconds దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కేవలం 3 ABC ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే ఫ్యాకల్టీ లైబ్రేరియన్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్స్కి సంబంధించి ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, స్కూల్స్ హ్యావింగ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 4 years ఆఫ్ సర్వీస్. తర్వాత ఎటువంటి వేరే పాయింట్ మెన్షన్ చేయలేదు. అయితే ఈరోజు మార్నింగ్ ఒక కొత్త అమెండ్మెంట్ చేస్తూ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చేంజెస్ జరిగాయి. అయితే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా రిమైనింగ్ ఏమన్నా అంటే వేరే ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది, చూసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ని నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇందులో ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేశాను. మీరు కూడా ఓపెన్ చేసి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఈ పాయింట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ పాయింట్ ఇక్కడ చూడండి. మనము ఏ వీడియోలో వేసామో అదే పాయింట్, థర్డ్ పాయింట్ అంటే సి తర్వాత ఒక కొత్త పాయింట్ని యాడ్ చేశారు, డి పాయింట్ని యాడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. వర్కింగ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఎనీ ఆర్గనైజేషన్ అన్నారు అంటే అక్కడ టీచింగ్ అని స్పెసిఫై చేయలేదు. చూడండి, మనకు ఇక్కడ బి పాయింట్లో క్లియర్గా ఫ్యాకల్టీ టీచింగ్ అన్నారు, సి పాయింట్లో ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ అని చెప్పారు క్లియర్గా. అయితే ఏ పాయింట్లో కూడా చూడండి, ఏ పాయింట్లో కూడా ఫ్యాకల్టీ వర్కింగ్ అని మెన్షన్ చేశారు. దాంతోపాటు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమన్నారు చూడండి, డి వర్కింగ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఎనీ ఆర్గనైజేషన్, అది కూడా ఆర్ అన్నారు కాబట్టి, ఎనీ ఆర్గనైజేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఈ పాయింట్ని బేస్ చేసుకొని. అయినా మీరు ఒక్కసారి ఏపీ ఆర్సెట్ ఆఫీస్కి కాల్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్ళు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా రిమైనింగ్ వేరే ఎక్స్పీరియన్స్ ఉంది అని అన్నప్పుడే మీరు ప్రొసీడ్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. పార్ట్ టైం పిహెచ్డికి మాత్రమే, ఫుల్ టైం పిహెచ్డికి మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు. అయితే ఎవరికైతే ఎక్స్పీరియన్సే లేదు, రీసెంట్గానే మీ పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి 2-3 months అయిందంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి పార్ట్ టైం పిహెచ్డికి. ఫుల్ టైం పిహెచ్డి చేసుకోవచ్చు అనమాట. అయితే వర్కింగ్ ఫుల్ టైం ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ విత్ అట్లీస్ట్ 4 years ఆఫ్ సర్వీస్, అట్లీస్ట్ 4 years ఆఫ్ సర్వీస్, ఈ కొత్తగా ఈ పాయింట్ని యాడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే 1 day బ్యాక్ మనం అప్లోడ్ చేసిన వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ లేదు. కావాలంటే ఈ వీడియో కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోండి. సో ఈ వీడియో కూడా మన ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉంది, వెరిఫికేషన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అందులో మనం 1 day బ్యాక్ వేసిన వీడియోలో కూడా కేవలం ABC పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చేంజెస్ చేశారో, ఎనీ ఆర్గనైజేషన్ అన్నారు కాబట్టి మీరు కూడా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఒకసారి ఏపీ ఆర్సెట్ ఆఫీస్కి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎనీ ఆర్గనైజేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీన్ని బేస్ చేసుకొని మీరు టీచింగ్ ప్రొఫెషన్ కాకుండా వేరే ప్రొఫెషన్స్ నుండి, ఐటీ కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, లేకుంటే వేరే ప్రొఫెషన్స్ నుండి మీరు వర్క్ చేస్తుంటే మీకు 4 years పిహెచ్డి ఉన్నా, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇక్కడ టీచింగ్ అని మెన్షన్ చేయలేదు చూడండి. ఇక్కడన్నా మనకు మెన్షన్ చేశారు ఫ్యాకల్టీ అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ ఎటువంటి టీచింగ్ అనే పదమే యూజ్ చేయలేదు. కాబట్టి 100% వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళు 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే, ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే, సర్వీస్ ఉంటే అప్పుడు కూడా మీరు పార్ట్ టైం పిహెచ్డికి అప్లై చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయినా ఒకసారి మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ కాంటాక్ట్లో మీకు అఫీషియల్ నంబర్ ఇక్కడ అవైలబుల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మీ నెంబర్కి కాల్ చేయండి. ఎవరన్నా తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి దగ్గరలో ఉంటే, లేకుంటే చిత్తూరు కానివ్వండి, తిరుపతి దరిదాపుల్లో ఉంటే దయచేసి ఒకరోజు టైం తీసి వెళ్ళి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో కన్వీనర్ని కలిసి మాట్లాడండి. ఎందుకంటే పిహెచ్డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి.
ఒక్కసారి ఇక్కడ రాంగ్ డెసిషన్ పడిందా 100% అది ఒక 4-5 ఇయర్స్ వరకు మిమ్మల్ని సతాయిస్తుంది. ఇక్కడ ఎటువంటి రాంగ్ డెసిషన్ పడకూడదు, అన్ని కరెక్ట్గా చేసుకుంటేనే పిహెచ్డి కూడా కరెక్ట్గా అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒకసారి వెళ్ళండి, ఇంకా మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి దాదాపుగా 10-15 డేస్ టైం ఉంది. వెళ్ళండి, కన్వీనర్తో మాట్లాడండి, దాంతోపాటు డిపార్ట్మెంట్ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు వెళ్ళలేకపోతే కనుక్కోండి, క్లారిఫికేషన్ తెచ్చుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి. ఎందుకు ఈ రకంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా పేజ్ నెంబర్ 2లో ఈ పాయింట్ మెన్షన్ చేశారు. అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? సో టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నా కన్సిడర్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఎందుకంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళే పిహెచ్డి చేయాలంటే పాసిబుల్ కాదు. వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఐ టు బిలీవ్ ఇన్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. అయితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం March 1 ఒక బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. ఎవరైతే ఆర్సెట్ ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం March 1. ఒక ఆఫర్ కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలన్నా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మేము మీకు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిహెచ్డికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా చేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. మీరు వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.